కులగణన విషయంలో బీసీలది లెక్కలు కొంచెం తారుమారు చేశారు, లెక్క తక్కువ చూపించారని చెప్పేసి రకరకాల విమర్శలు వచ్చాయి. అసలు బీసీ కులగణన అనేది తప్పులు తడిగ్గా ఉందని చెప్పేసి వాటిని తగలబెట్టడం కూడా జరిగింది కొంతమంది. అదే మీరు మీరు ఇందాక ఎవరైతే మాట్లాడడం తగలబెట్టింది కనుక గంతకాడికి వచ్చింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు మరి? చెప్పేది ప్రజలు చూసారు, పార్టీ చూసారు, అవసరం అయిపోయి ఇంకెక్కడ. కరెక్ట్ జరిగింది. సెకండ్ టైం కూడా ఆర్డర్, సెకండ్ టైం కూడా అవకాశం ఇచ్చింది. అవును, సెకండ్ టైం కూడా అవకాశం ఇచ్చింది. అవునా? ఇలా బీసీ నాయకులు కూడా ఎవరు, ఇలా ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు, అవునా? సీన్ కూడా వీళ్ళు నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక రాజకీయం ఉంటుంది. మా జాతికి జరగాలని వాళ్ళకు ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇలా నువ్వు కూడా అనుకుంటాను నేను మంచి బట్టలు వేసుకోవాలి, మంచి కర్ర తిరగాలి, అవునా? ఎవరైనా నీ తన అవకాశం ఉంటే మంచి బిర్యానీ తినాలి అని నువ్వు కూడా అనుకుంటావు. ఎవరైనా కదా మాకు రాజ్యాధికారం రావాలి, తప్పలేదు కదా. రాజ్యాధికారం రావాలి, మాకు అవకాశం రావాలి, మా ఓట్లు ఎక్కువ అని ఎవడని అనుకుంటు. ఇవాళ నేనేమంటున్నా, సింగిల్ డిజిట్ కాస్ట్ ఏతుందో, మాదిగ కులం ఏతుందో ఈ రాష్ట్రంలో మెజార్టీ ఉన్న కులం మాదిగలే. 33 లక్షల చిల్లర ఉన్నారు. ఇక ఏ కులము సింగిల్గా కులాలు లెక్క పెడితే లేరు. ఇక మాదిగల కంటే మీ శాతం ఎక్కువ ఉందా? మాదిగల మాలల కంటే మీ శాతం ఎక్కువ. మాది ఇవాళ గవర్నమెంట్ లెక్కలు తీసింది కదా. షమీమ్ అఖ్తరు కమిషన్ 15 లక్షల మంది మాలలు ఉంటే 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. దాన్ని కూడా ఎక్సెప్ట్ చేసారు, మాలలు ఎక్సెప్ట్ చేశారు, మాదిగలు ఎక్సెప్ట్ చేశారు, సమాజం కూడా ఒప్పుకున్నది. కానీ మరి ఈ ప్రభుత్వం మీ మాదిగలకి అన్యాయం చేస్తుందని మాట్లాడుతున్నారు సార్. ఎవరన్నారు? రకరకాల విమర్శలు వస్తూనే ఉంటాయి కదా. మీ మాదిగల్లో ఉన్న చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. చెప్పేది ఇలా మాకిద్దరు మాదిగలకు టికెట్ ఇచ్చిరాబా, పోలీసారు ఒకటి మాదిగరికి ఇచ్చారు, ఒకటి మాలవరికి ఇచ్చారు, ఒకటి మాదిగరికి ఇచ్చారు, ఒకటి మాలవరికి ఇచ్చారు, మరి 2 మాదిగలకి ఇచ్చిరాడా? అట్లేదు. అందుకని ఇప్పుడు మంత్రి పదవి వస్తే మొత్తం చూసుకోను అంతేనా? సో ఇక్కడ వస్తే మీరున్నారా లేకపోతే నాకు వస్తే కూడా నేను కాదనను. ఓకే, ఎవరికి వచ్చినా కాదన అంటే మీరు ఆశపడుతున్నారా? బాగా చెప్తున్నారు, నీ వద్దంటారు. ఇస్తారంటే మాదిగ జాతి మంత్రి పదవి కావాలని అడుగుతా ఉన్నా. మాదిగ జాతికి మంత్రి పదవి కావాలని అడుగుతావు. నువ్వు ఏదని అందులో మా వాళ్ళకి ఎవరికని అవకాశం నాకు కూడా ఇవ్వంట. అవునా కాదా? న్యాయమేగా, అంతే కదా. తప్పదు, మనకు రావాలి, మన కష్టం కూడా దాని వెనకాల ఉంది కాబట్టి తప్పకుండా అడగడంలో తప్పు లేదు. అంతే కదా. మన జాతి అభ్యున్నతి కోసం డెఫినెట్లీ మీరు కూడా లక్షలాది మంది జాతి ఎదురు చూస్తా ఉంది. మా మంత్రి రావాలి, మా మంత్రి దగ్గర మేము పోవాలి, మా సమాజం చెప్పుకోవాలని. కానీ నిజంగానే ఇప్పుడు ఎలా చెప్తారు సార్, మామూలుగా కూడా మాలలను కూడా అలాగే ఆలోచించారు. సో మాలల్లో ఇప్పుడు దాదాపుగా వివేక వెంకటస్వామి గారు మంత్రి పదవులు అనుభవించారు, ఎమ్మెల్యేలుగా గెలిచారు, వాళ్ళ అన్నగారు గెలిచారు, వాళ్ళ తండ్రి గారు అదే మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మల్లు రవి గారు, దామోదర రాజనరసింహ గారు అందరూ కూడా అనుభవిస్తున్నారు. కానీ ఎవరికన్నా ఆల జాతిలో కానీ న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఆల జాతులు అంటే వాళ్ళకు ఉన్నటువంటి మాలలకు కానీ ఎవరికన్నా వాళ్ళకన్నా న్యాయం జరిగిందా? ఎందుకంటే వాళ్ళు కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు తప్పితే ఆ జాతిని అభివృద్ధి పరిచే పరిస్థితులు లేరు. నేనేమంటున్నా, జాతి కోసం మాట్లాడుతున్నా, నా కోసం మాట్లాడుతున్నా. ఒకవేళ మంత్రి అయ్యారు అనుకోండి, మీ జాతి అభ్యున్నతి కోసం మీరు ఎంతవరకు కష్టపడతారు? ఇంట్లో కూర్చుంటాను, ఇంట్లో కూర్చొని మంచి టీవీ చూసుకొని కూర్చుంటాడు, టీవీలో బొమ్మలు పెట్టుకొని కూర్చొని చూస్తాడు. ఎవడు అనుకుంటాడు నువ్వు మంత్రి ఇంట్లో కూర్చున్నా అంటాడు. కనుక ఒక్క సమాజం మంత్రి అంటాడు ఒక కులానికే కాదు, సమాజానికి, రాష్ట్రానికి మంత్రి అయి ఉంటాడు, కులానికి కాదు. కాకపోతే ఈ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని అడుగుతారు తప్ప మంత్రి అయినాక అంత సమాజానికి సర్వీస్ చేయాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది.